హాయ్ ఫ్రెండ్స్. సో మొత్తానికి నామినేషన్స్లో 6 నామినేట్ అయినట్టు కూడా ఇప్పటికే లైవ్ అప్డేట్స్ చూసిన వాళ్ళందరికీ కూడా క్లారిటీ వచ్చింది. మరి ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్ళేది ఎవరు? ఇప్పుడు నామినేట్ అయినటువంటి వాళ్ళలో నుంచి నా ఓటు ఎవరికి ఉంటుంది? ఇందులో టాప్ ఓట్స్ అనేవి ఎవరికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, లీస్ట్ ఓటింగ్ అనేది ఎవరికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, మనం ఎప్పుడు ఒక గదిలో కూర్చొని చేస్తూ ఉన్నాము, లేకపోతే నేను ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది, రకరకాల పరిస్థితుల మధ్య ఎక్కడున్నా సరే వీటికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఇస్తాను అని చెప్పాను కాబట్టి. బట్ ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో ఉండటం వల్ల మీకు బ్యాక్గ్రౌండ్ అనేది కూడా కొంచెం చూడటానికి బాగుంది వాస్తవానికి. సో అయితే ఇక ఈ నామినేషన్స్కి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు నామినేట్ అయినటువంటి 6 లేడీస్లో నుంచి బేబక్క, సోనియా, విష్ణుప్రియ, ఇక మిగతా 3 పృథ్వీ, అలాగే శేఖర్ భాషా, మణికంఠ, ఈ 6 నామినేషన్స్లో ఉన్నారు. సో ఈ నామినేషన్స్లో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే నాకు ఫస్ట్ నేను ఆర్డర్లో నుంచి చెప్పాలనుకుంటున్నాను. అసలు ఎవరెవరి పరిస్థితి ఏంటి, ఎవరికి ఎక్కువ ఓట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఈ 3 రోజుల పాటు ఎవరు కొంత ఈ నామినేషన్స్లో ఉన్న దగ్గర నుంచి కొంత సేఫ్ జోన్లో ఉండాలనుకునే పరిస్థితులు ఎవరి దగ్గర ఉంటాయి, అలాగే ఎవరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నట్లయితే నాకు ఇప్పుడు ప్రజెంట్ హై ఓటింగ్ వీళ్ళకి ఎక్కువ ఓట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది నేను అనుకుంటున్న దాన్ని బట్టి విష్ణుప్రియకి, అంటే ఆల్రెడీ తను హౌస్లో ఇప్పటి వరకు చేసిందేమీ లేకపోయినప్పటికీ కూడా 1-2 సందర్భాల్లో మాత్రమే తను కొంత బయటికి రెస్పాండ్ అయినప్పటికీ కూడా బయట ఉన్నటువంటి ఫేమ్ను బట్టి ఆల్రెడీ తెలిసిన ఫేస్ కాబట్టి తనకు ఓట్లు కొంచెం ఎక్కువగా పడేటువంటి అవకాశాలు ఉన్నాయేమో అని మాత్రం నాకు అనిపిస్తుంది. మరి దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారని కూడా ఖచ్చితంగా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. విష్ణుప్రియకి ఓటింగ్ ఎక్కువ పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత శేఖర్ భాషకు ఎందుకంటే మణికంఠను అపోజ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా శేఖర్ భాషకు ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయి. సో అది ఈ 6 నుంచి వీళ్ళిద్దరు విష్ణుప్రియ, శేఖర్ భాషకు కొంత ఓటింగ్ అనేది ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. ఎందుకంటే శేఖర్ భాష ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా అప్పటికే కొన్ని ఇష్యూస్కు సంబంధించి, ముఖ్యంగా ఈ లావణ్య రాజ్ తరుణ్ ఇన్సిడెంట్లో తన యొక్క రోల్ అనేది చాలా కీలకంగా ఉంది కాబట్టి. సో ఇప్పుడు హౌస్లోకి వెళ్ళిన తర్వాత తను పాజిటివ్ అవుతాడా, నెగిటివ్ అవుతాడా అనే విషయాలకు సంబంధించి మనం ఒకసారి ఈ 3-4 డేస్ అబ్జర్వ్ చేసినప్పుడు తను కొంత నెగిటివిటీ కన్నా కాదు పాజిటివిటీనే ఎక్కువగా గెయిన్ చేసుకున్నాడు. అలాగే తను మణికంఠతో నిన్న నామినేషన్స్లో తను ఏదైతే తనను తాను ఆర్గ్యుమెంట్స్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆడియన్స్కి కనెక్ట్ అయింది. నాకు పర్సనల్గా మాత్రం నాకు కొంచెం కనెక్ట్ అయింది. ఎందుకంటే మణికంఠకు సంబంధించి నేను ఏదైతే అనుకుంటున్నానో తను ఏదో ఆట ఆడకుండా ఆడిస్తున్నాడు, ఎంపైర్లా బిహేవ్ చేస్తున్నాడు, సో ఇట్లాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో సేమ్ అదే విషయాన్ని శేఖర్ భాష నామినేషన్స్ టైంలో మణికంఠతో చెప్తాడు కాబట్టి సో అలా కనెక్ట్ అయ్యాడు. సో ఇలా మనం కొన్ని విషయాలని కంపేర్ చేసుకున్నప్పుడు శేఖర్ భాష ఆల్రెడీ కొంత ఆ పాజిటివ్ నోట్ అనేది ఉంది. కొన్నిసార్లు ఈ సంత్రాల విషయంలో కొంత వాళ్ళ ఆ ఆరెంజ్ విషయంలో కొంత అక్కడ నెగిటివిటీని కొంత, అంటే అక్కడ చిన్న డిఫెక్ట్స్ అనేవి ఉన్నప్పటికీ కూడా అక్కడ సోనియాతో చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే తర్వాత సోనియాతో ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత కూడా తనని కలుపుకున్న విధానం కావచ్చు, ఎవరు వచ్చినా సరే రిసీవ్ చేసుకున్నటువంటి విధానం, ఇదంతా కూడా శేఖర్ భాషకు ప్లస్ పాయింట్ అయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇట్లా విష్ణుప్రియ ఇప్పటి వరకు నెగిటివిటీ అనేది తెచ్చుకోలేదు కాబట్టి తనకి ఆల్రెడీ ఉన్న ఫేమ్తో తెలిసిన ఫేస్ కాబట్టి ఓట్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత శేఖర్ భాషకు ఎక్కువ ఓట్లు వచ్చేటువంటి అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక మిగతా 4 నుంచి నాకు సోనియాకి, మణికంఠకి వీళ్ళిద్దరికి ఓట్స్ అనేవి ఎక్కువగా రావచ్చు. అంటే వాళ్ళు మరి ఏంటి, నేను చెప్పినటువంటి వీడియోస్లో కూడా వాళ్ళిద్దరు కూడా వాళ్ళ బిహేవియర్ అనేది నచ్చట్లేదు, వాళ్ళు అయితే సోనియా ల్యాగ్ చేయటం, ప్రొవోక్ చేయటం, ప్రొలాంగ్ చేయడం, లేకపోతే తనను తాను ఏదో ఆధిపత్యం చెలాయించేటువంటి ప్రయత్నాలు చేయటం, అన్నెసెసరీ విషయాల దగ్గర కొంత యాటిట్యూడ్ చూపించడం, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఎదురవుతున్నాయి కదా. మరి ఆమెకి ఎట్లా ఓట్లు పడతాయి అంటే మాత్రం అంటే తన ఫిగర్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు గేమింగ్లో టోటల్గా జరిగినటువంటి 4 రోజుల ఎపిసోడ్లో తన యొక్క ప్రభావం అనేది ఎపిసోడ్ మీద అనేది మాత్రం చాలా ఎక్కువగా ఉంది. సో
ఆమెకు కనెక్ట్ అయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మిగతా ఇద్దరితో పోల్చితే ఎవరు, బేబక్క పృథ్వీతో పోల్చినప్పుడు, మణికంఠతో, ఈ ముగ్గురుతో పోల్చినప్పుడు తర్వాత సోనియాకి సంబంధించి ఆమెకు ఎక్కువగా ఓట్లు వేసే వ్యక్తులు కూడా ఎక్కువగా ఉంటారు. అలా అని చెప్పని ఆమె నిజంగా అర్హురాలా అన్ని ఓట్లు సంపాదించుకోవడానికంటే మాత్రం నేను అర్హతను బట్టి చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా ఆమెకు ఎక్కువ ఓట్లు వచ్చేటువంటి అవకాశాలు అయితే మాత్రం ఉంటాయి అనేది మాత్రం నాకు అనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మీరు అగ్రీ అవుతారా లేదనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక నెక్స్ట్ మణికంఠ ఇన్వాల్వ్మెంట్ కూడా అది పాజిటివ్ ఆర్ నెగిటివ్. మణికంఠ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే తను ఏదైతే ఈ ఎంపైర్లా బిహేవ్ చేయటం, వేరే వ్యక్తుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలా మాట్లాడటం, తన యొక్క అభిప్రాయాల మొత్తాన్ని వేరే వాళ్ళ మీద రుద్ది వాళ్ళు వేరే వాళ్ళతో అలా బిహేవ్ చేయాలనుకున్నటువంటి ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా కరెక్ట్ కాకపోయినప్పటికీ కూడా తను టోటల్గా ఎపిసోడ్లో మాత్రం ఇన్వాల్వ్మెంట్ అనేది మాత్రం, అంటే మనం ఒక షో చూస్తున్నప్పుడు, అంటే టోటల్గా ఇప్పుడు ఆ 1 hour షో చూస్తున్నప్పుడు బిగ్ బాస్ని ఖచ్చితంగా తన పాత్ర అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ తన సైడ్ నుంచి కూడా అరే ఇట్లాంటి వాడు ఉండాలి. ఎందుకంటే అందరూ పాజిటివ్గానే ఉంటే కొంతమంది గేమర్స్ని ఎదుర్కోవటం, ఆల్రెడీ మైండ్ గేమ్ ఆడుతున్నాను నేను అనే విషయాన్ని మణికంఠని ఆల్రెడీ తెలియజేశాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరిని కూడా ఎదుర్కోవాలి అంటే, ఎవరైనా జెన్యున్గా ఫైట్ చేస్తున్న వాళ్ళని ఎదుర్కోవాలి అంటే మాత్రం ఇలాంటి మైండ్ గేమర్స్ కూడా హౌస్లో చాలా కీలకం అన్న యాంగిల్లో ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఓట్లు వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అలా 4th ప్లేస్లో నాకు మణికంఠ ఉంటాడు అని మాత్రం అనిపిస్తుంది. ఇక ఈ లీస్ట్ ఏదైతే ఉందో నాకు పృథ్వీ, బేబక్క వీళ్ళిద్దరిలో ఎవరన్నా అవ్వచ్చు. అదేంటి పృథ్వీతో పోలిస్తే బేబక్క బెటరే. ఇంకో విషయం ఏంటంటే నెగిటివిటీ అనేది బేబక్కకు ఏమాత్రం లేదు. నెగిటివిటీ చాలా తక్కువగానే ఉన్నప్పటికీ కూడా తను తన దాకా వచ్చినటువంటి విషయాలని డిఫెండ్ చేసుకోలేకపోవటం. ఇప్పుడు కుక్కర్ విషయంలో కావచ్చు, లేకపోతే సోనియా తనను ఏ రకంగా అయితే తన మీద కొన్ని విషయాలని నామినేషన్ చేస్తున్నప్పుడు విషయాలని రైస్ చేసిందో, ఆ విషయాలలో తన తప్పు లేకపోయినప్పటికీ కూడా తను డిఫెండ్ చేసుకోలేకపోవటం, ఎవరన్నా నామినేట్ చేసినప్పుడు సింపుల్గా లైట్ తీసుకోవడం, నేను ఎక్కువగా వాదించలేను అని ఒక సైలెంట్ మోడ్లో ఉండటం, ఇలాంటివన్నీ కూడా బిగ్ బాస్ గేమ్లో అస్సలు పనిచేయవు. మనం ఎంతో మందిని చూసాం, జాఫర్ లాంటి వాళ్ళని చూసాం, లేకపోతే కొంత పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఎవరితో ఏం మాట్లాడలేక ఇప్పుడు షకీలా లాంటి వాళ్ళని చూసాం. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే వాదించలేకపోతే ఏమవుతుందంటే ఆర్గ్యుమెంట్స్ని చేయలేనప్పుడు వాళ్ళని అటు బిగ్ బాస్లో వాళ్ళు పనికిరారనేటువంటి ఒక ముద్ర కూడా ఉంది. ఆ రకంగా చూసినప్పుడు వాదించలేనప్పుడు తనను తాను డిఫెండ్ చేసుకోలేనప్పుడు ఎందుకు ఈ హౌస్లో మంచి చేసినా చెడు చేసినా సరే దానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేది ఇవ్వగలగాలి. ప్రాపర్ ఆర్గ్యుమెంట్స్ చేయలేకపోతున్నటువంటి ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. దానివల్ల కొంత లీస్ట్లో ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ 3 రోజుల్లో ఇంకేమన్నా జరిగితే చెప్పలేం. ఇక నెక్స్ట్ పృథ్వీ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పటి వరకు పృథ్వీ అనే వ్యక్తి యొక్క పాత్ర ఈ 4 రోజుల పాటు జరిగినటువంటి గేమ్లో నిన్న ఏదో ఆ కాఫీ విషయంలో నామినేషన్లో బేబక్కుతో జరిగినటువంటి విషయాలే తప్ప అంతకుముందు వరకు తను చేస్తున్నటువంటి ఆ వాదన నామినేషన్ టైంలో కూడా దీనికే నన్ను నామినేట్ చేస్తున్నారా, కాఫీ కోసమే నామినేట్ చేస్తున్నావా, ఆ పని చేయాల్సినటువంటి నాకు అవసరం ఏంది, ఈ పని ఎందుకు చేయాలన్నప్పుడు ఈవెన్ బేబక్క కూడా పృథ్వీని తనతో కూడా ఆర్గ్యుమెంట్ చేయగలిగింది. అప్పటి వరకు కూడా మిగతా వాళ్ళ విషయంలో సైలెంట్గా ఉండేటువంటి బేబక్క, ఆన్సర్ ఇచ్చుకోలేనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి బేబక్క కూడా పృథ్వీ లాంటి వ్యక్తి మీద ఆర్గ్యుమెంట్లో గెలిచిందంటే ఇక పృథ్వీ అనే వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉందనేది మాత్రం ఇది మీ ఊహకే వదిలేస్తున్నాను. సో ఇలా పృథ్వీ ఇప్పటి వరకు, అంటే నేను ఈ 4 రోజుల్లోనే గమనించిన దాన్ని బట్టి ఇప్పటి వరకు జరిగినటువంటి వాళ్ళ యొక్క బిహేవియర్కు సంబంధించి, వాళ్ళు హౌస్లో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి విధానానికి సంబంధించి, అలాగే ఇతర వ్యక్తులతో వాళ్ళకు ఉన్నటువంటి ర్యాపో, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేను ఇది అనిపిస్తుంది. కాకపోతే ఇది ఏ రకమైన ఈ 3 రోజులు ఇంకొక 2 days టైం ఉంది కాబట్టి ఓటింగ్ వీటన్నిటికి సంబంధించి కూడా ఏ క్షణమైనా చేంజ్ అవ్వచ్చు. సో ఎవరన్నా అటు ఇటు అవ్వచ్చు, బేబక్క రైజ్ అవ్వచ్చు, పృథ్వీ తనను తాను ప్రూవ్ చేసుకోవడం నామినేషన్లో ఉన్నాడు కాబట్టి ఇంకేదన్నా కొంత హైలైట్ అవ్వచ్చు, ఇలాంటివి ఏమన్నా జరగవచ్చు. కానీ నామినేషన్స్కి వీళ్ళు నామినేట్ అయ్యేంత వరకు కూడా ప్రస్తుతం ఈ 6 లిస్ట్ నుంచి బయటికి తీస్తే మాత్రం ఈ 6 నా వరకు ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో మరి వీటికి సంబంధించి మీరేమనుకుంటున్నారని మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియోని చూడండి, నచ్చితే మాత్రం షేర్ చేయండి, నచ్చితేనే షేర్ చేయండి. కామెంట్స్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా సపోర్ట్ కావాలి. ఎందుకంటే బిగ్ బాస్ అనే దాని మీద ఉన్న ఇష్టంతో చేస్తున్నటువంటి వ్యక్తులకి, అది ప్రాపర్గా చేస్తున్న వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.